వెల్కమ్ టు 9+ న్యూస్. దేశ భవిష్యత్ అనేది తరగతి గదుల్లో తయారవుతుంది అని చెప్తుంటారు. కానీ ఈరోజు అదే విద్యా వ్యవస్థ పైన విద్యార్థుల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. వరుసగా పరీక్షల నిర్వహణ పైన వివాదాలు నెలకొంటున్నాయి. ప్రశ్నపత్రాల లీకులకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియామకాలలో కూడా జాప్యం కనిపిస్తుంది. అయితే విద్యార్థుల భవిష్యత్ పైన పెరుగుతున్న ఈ అనిశ్చితి, ఈ పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ ఆయన రాజీనామా చేశారు, సరే. అయితే ఒక మంత్రి రాజీనామా చేస్తే నిజంగానే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా, లేక ఇది మొత్తం వ్యవస్థ యొక్క వైఫల్యమా? విద్యార్థుల ఆగ్రహం అనేది న్యాయమైనదేనా, లేక దీనికి రాజకీయ రంగునేమైనా పులుముతున్నారా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు పాల్గొనడానికి రెడ్డి శ్రీనివాస్, స్టేట్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం, తర్వాత బొనాల నాగేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ ఉన్నారు. మరి కాసేపట్లో ఆర్ఎల్ఎన్ మూర్తి, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ కూడా జాయిన్ కాబోతున్నారు. ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పండి, ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అన్నారు, చాలా బాగుంది, ఓకే. విద్యార్థులంతా ఒక తాటిపైకి వచ్చారు, ఓకే. పేపర్ లీకేజ్లకు సంబంధించి ఆయన నైతిక బాధ్యత వహించారు. అయితే కేవలం ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన పేపర్ లీకులు రాబోయే రోజుల్లో జరగవా, లేదంటే ఇప్పటి నుంచి జరగవు అని చెప్పి విద్యార్థులకు ఏమైనా నమ్మకం ఏర్పడిందా? అయితే నమస్తేనా, ముందుగా నమస్తే. ఇక్కడ అంటే ఇంతకుముందు ఇది ఒక నిరంతర ప్రక్రియ. బట్ ఏంటంటే ఈయన రాజీనామా చేసినంత మాత్రాన భవిష్యత్తులో పేపర్ లీకేజ్ కావు అని మనము గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే వ్యవస్థల ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ధర్నా కావచ్చు, ఆ శాంతియుత ధర్నా కావచ్చు, అది ఒక అద్భుతమైన, నాకు తెలిసి ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఒక ఈ రోజులు ఇవి. దాదాపు 26 డేస్ ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ఈరోజు యువకులంతా కేవలము ఫోన్ ఏదైతే మన ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లతో నిరంతరం బిజీ ఉంటున్న ఈ సందర్భంకి వెళ్ళి మీంగిట్లే దేశ పౌరులం ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారము మాకు కావాల్సిన హక్కుల గురించి మేము ఖచ్చితంగా మాట్లాడతాం, కొట్లాడతాం. ఈ దేశానికి పునాది విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థలోనే ఇట్లా అసమానతలు, ఇలాంటి అసమర్థత ఉన్నప్పుడు దానికి సంబంధించి మేము మాట్లాడతాం. ఈ దేశం మాది, ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులదనే ఆలోచనతోని ఈ దేశానికి ఒక గొప్ప ఆలోచనని రూపాంతరం చెందించిండ్రు అనుకోవాలి ఈ ఉద్యమం. నిజంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామాతో వ్యవస్థ మొత్తం మార్పు చెందుతుందని మేము అనుకోం. ఎందుకంటే ఈ రాజీనామా చేయడం వల్ల మిగతా వ్యవస్థ మొత్తము జాగృతమవుతుంది. తప్పు చేస్తే ఎంతటి వ్యక్తి అయినా పర్వాలేదు, ఈ వ్యవస్థలో ఇది అల్టిమేటివ్. వ్యక్తులే పర్మనెంట్ కాదు, వ్యవస్థ అనేది పర్మనెంట్. దానికి ఎవరైనా తలొగ్గాల్సింది అనేది ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లు చేసిన విద్యార్థుల పోరాటము. ఇది ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలవాలి, వ్యక్తులు కాదనేది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం జంతర్ మంతర్ జరిగిన ఒక ప్రజాస్వామ్య పోరాటం. ఇది ఎందుకంటే దేశం మొత్తం ఒక కనువిప్పు. ఈ వ్యక్తులుగా మేము ఏదో సాధిస్తాం, వ్యవస్థని మేము చెప్పింది శాసనం అనే ఆలోచన ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఇది చెంపపెట్టు లాంటిదే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తాం, వాళ్ళ గొంతుకలు లేకుండా చేస్తాం, అసలు ప్రజాస్వామ్యమే లేకుండా చేస్తాం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తాం అన్నప్పుడు ఇలాంటి విప్లవాలు వస్తాయి. వ్యక్తులు శాశ్వతం కాదు, భారత రాజ్యాంగం శాశ్వతం, భారత ప్రజలే శాశ్వతం. అంతిమంగా విద్యార్థులు దేశ చరిత్రలో నాకు తెలిసి 79 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో గొప్ప విప్లవం ఇది చరిత్ర. ఈ విప్లవాన్ని, ఈ యొక్క పోరాటాన్ని అయితే మర్చిపోదు చరిత్రలో. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ సాధించని గొప్ప అనుభూతి ఏది అభిజిత్ దుప్కే అనే వ్యక్తి కేవలం 2 మాసాల క్రితం దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్నట్ట యువత శక్తిని మళ్ళీ పరిచయం చేసిండు. ఎందుకంటే హనుమంతునికి తన శక్తి తనకు తెలియదన్నప్పుడు ఏదో అన్న నువ్వు దేవుడు హనుమంతుడా నువ్వేమైనా చేస్తావని ఇతరులు చెప్పినప్పుడు తన శక్తిని లంఘించుకొని ఏదైతే శ్రీలంకకి వెళ్ళాడో, ఇప్పుడు ఇట్లా యువత మీరు ఏదైనా సాధిస్తారో
అని దేశానికి అభిజిత్ దూత్ కానీ సోనం వాంగ్చి కానీ ఇలాంటి వ్యక్తులు పరిచయం చేసిండ్రు. వాళ్ళ శక్తి ఏందో మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేసిండ్రు. యువత తలుచుకుంటే ఏమైనా చేస్తారు. నిజంగా నిస్వార్థంగా ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూశారు టీవీలో కానీ ఫేస్బుక్ లో కానీ. ఆడపిల్లలని చూడకుండా రక్తం చిందే విధంగా వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్ని అశ్లీలంగా ప్రదర్శన చేస్తూ పోలీసులు దౌర్జన్యం చేస్తే, దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఇది కన్యాకుమారి నుండి స్టార్ట్ చేస్తే కాశ్మీర్ వరకు, గుజరాత్ నుండి స్టార్ట్ చేస్తే అస్సాం వరకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్పందించదంటే ఇది గొప్ప విజయము, చరిత్రలో లిఖించబడే విజయం. ఎవడైనా తప్పు చేస్తే, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత రాజకీయ అండ ఉన్నా తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెట్టాల్సిందే అనే ఒక గొప్ప సంకేతాన్ని ఈరోజు ఢిల్లీకి సంబంధించిన విద్యార్థులు నిరూపించారు. మాకిలో చాలా గర్వకారణం ఉంది. ఎస్, అంటే ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు, ఓకే మీరు సాధించారు విజయం అని అందరం అనుకుందాం, విజయం సాధించారు. మరి వ్యవస్థలు మారాల్సిన అవసరం లేదా శ్రీనివాస్? దీనికి ఒక సాంకేతం అనుకుంటున్నా. నేను ఏమంటున్నా, ఇది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ, ఇది ప్రధానమైన వ్యవస్థ. విద్యా వ్యవస్థ అనేది మీరు ఇంతకుముందు అన్నారు స్టార్టింగ్ లోనే, ఏదో దేశ భవిష్యత్తు అనేది తరగతి గదుల్లోనే ప్రారంభమైతే అన్నారు కదా. అసలు బేసిక్స్ గా ఏదంటే ఈ వ్యవస్థ మారాలంటే విద్యా వ్యవస్థ మారాలి. విద్యా వ్యవస్థని అనుసంధానం చేసుకుని మిగతా వ్యవస్థలని రూపాంతరం చెందుతాయి. కాబట్టి అత్యంత ప్రాథమిక పిల్లర్ విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థలని లీకేజీలు తీసుకొని ఈ రోజు పేపర్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అది కేంద్ర మంత్రి కనుసన్నాలో ఉన్నటువంటి అత్యంత కేంద్ర కేబినెట్, ఆ కేబినెట్ కు సంబంధించిన వ్యక్తే దీనికి సూత్రధారి అయినప్పుడు వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోయింది. విచ్ఛిన్నమైన వ్యవస్థ ఒకసారి ఒక అధోస్థితికి పోయినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి రాసే ఏదో ఒకరు ఉంటారు. ప్రతి కాలానికి ఒకరు దానికి సెట్ చేసే వ్యవస్థ ఉంటది. కాబట్టి ఇది మళ్ళీ పురోగతి అనుకుంటున్నాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వ్యవస్థ ఒక సెటరైట్ అవుతుందనే ఆలోచన అయితే ఉంది. యువతకైతే చాలా ఆశలు ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి యువతకు చాలా ఆశలు ఉన్నాయి. నిరుద్యోగ అంశాలు విపరీతంగా ఉన్నాయి. దేశం ఎటుపోతుంది, దేశ జీడిపి ఏంది, వ్యవస్థ ఏంది, దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఇంకా మనము చిన్న దేశాలతో ఇట్లా పోటీ పడతలేము. ఇక్కడ లోపం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క మేధావి ఆలోచిస్తున్న సందర్భంలోనే ఈ ఉద్యమం రావడం అనేది, ఈ ఉద్యమం ఇంతటితో నాకైతే ఆగిపోదు అనిపిస్తుంది. తాత్కాలికంగా రాజీనామాతో ఆగిపోవచ్చు, కానీ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది అన్ని శాఖలకు వ్యాపిస్తుంది. ఎక్కడంటే అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ప్రశ్నించాలనే ఒక సంకల్పం అయితే ప్రతి హృదయంలో నాటుకుపోయింది. అది విశ్వవ్యాప్తం కావాలని మేము కోరుకుంటున్నాం. బొల్లారం నిరంజన్ మనతో పాటు జాయిన్ అయ్యారు, స్టేట్